రేపటి నుంచి తెలంగాణలో చికెన్ షాపులు బంద్ కానున్నాయి. పౌల్ట్రీ కంపెనీలు మార్జిన్ తగ్గించాయని వ్యాపారస్తులు నిరసన తెలిపారు. చికెన్ విక్రయాల్లో మార్జిన్ పెంచాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ నిరవధిక బంద్కు పిలుపునిచ్చింది. తగ్గించిన మార్జిన్ పెంచే వరకు నిరవధిక బంద్ కొనసాగుతుందని తెలిపింది. పౌల్ట్రీ కంపెనీలు దిగివచ్చే వరకు బంద్ కొనసాగిస్తామని వెల్లడించింది. హైదరాబాద్ లో ఈ బంద్ చేస్తున్నారని అనుకుంటున్నారు. కాదు, జిల్లాల వారీగా ఫోన్లు వస్తున్నాయి. జిల్లాల వారీగా, గ్రామాల వారీగా ఎక్కడి నుంచి పడితే అక్కడ సిద్దిపేట కావచ్చు, సూర్యాపేట కావచ్చు, ఖమ్మం కావచ్చు, కోదాడ కావచ్చు, మిర్యాలగూడ కావచ్చు, అన్ని ఏరియాల నుంచి ఫోన్లు వస్తున్నాయి. అందరూ స్వచ్ఛందంగా బంద్కు పిలుపునిస్తున్నాం, స్వచ్ఛందంగా అందరం మేము ముందుకు వస్తున్నాం అన్నది మాకు ఫోన్లు చేయడం జరుగుతుంది. ఈ బంద్ తీవ్రత అనేది ఇంకా ప్రభావం ఎక్కువగా ఉంటది. మీరు మా షాపుల పైన దయ ఉంచి మా చిన్న చిన్న షాపులను దృష్టిలో పెట్టుకొని మార్జింగ్ వెంటనే తగ్గించిన మార్జింగ్ నే కాకుండా ఇంకా కొంచెం మార్జింగ్ పెంచాలి కంపెనీలు వేడుకుంటూ ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లాము. ఆల్రెడీ ప్రభుత్వానికి కూడా అర్థమైంది. ఇంకా కూడా ప్రభుత్వం దీనిపై ఒక కఠిన చర్య తీసుకోవాలి. ఇంతసేపు చెప్పిన నా మిత్రులందరూ ఓన్లీ ప్రభుత్వం పట్టించుకోవాలి కాదు, బడా వ్యవస్థలు ఎలా పట్టించుకుంటున్నారో చిన్న షాపులను కూడా అదే పట్టించుకోవాలి. ఎందుకంటే చిన్న షాపు రేపటి నుంచే తెలంగాణలో చికెన్ షాపులన్నీ కూడా బంద్ కాబోతున్నాయి. తమకు మార్జిన్ ని పెంచాలనే డిమాండ్తో తెలంగాణ చికెన్ షాప్స్ ఓనర్స్ అసోసియేషన్ బంద్కు పిలుపునిచ్చింది. వారి డిమాండ్స్ కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చికెన్ తినే ప్రియులకి ఒక బ్యాడ్ న్యూస్ గా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. రేపటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా చికెన్ షాపులు బంద్ అవుతున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. పౌల్ట్రీ కంపెనీ నుంచి చికెన్ షాపులకి మార్జిన్ పెంచాలంటూ కూడా అంటే గడిచిన కొద్ది రోజులుగా దీనికి సంబంధించి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి మార్జిన్ తగ్గించాలి అంటే తగ్గిపోయాయని చెప్తున్నారు. దీనికి సంబంధించి కూడా ప్రస్తుతానికి రేపటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా చికెన్ షాప్ సంబంధించిన నిర్వాహకులు కూడా నిరవధిక బంద్కు పిలుపునిచ్చినట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. కొద్ది రోజుల క్రితమే హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాలకు సంబంధించిన ఈ చికెన్ షాపులకు సంబంధించిన అసోసియేషన్స్ కూడా డిమాండ్ చెప్పారు. కానీ ఇప్పటి వరకు పౌల్ట్రీ సంవత్సరం నుంచి ఎందుకంటే చికెన్ షాప్ లోకి వీళ్ళకి కోడ్లు సరఫరా చేసి సంబంధించిన కంపెనీల వద్ద నుంచి కూడా ఎలాంటి సంబంధించిన సమాచారం లేకపోవడం, వారి డిమాండ్ సంబంధించి కూడా వారు మాట్లాడకపోవడంతో కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా మనం చెప్పాల్సి ఉంది. రేపటి నుంచి కూడా దీనికి సంబంధించి చికెన్ షాపులను క్లోజ్ చేసి దీనికి సంబంధించి బంద్ చేస్తామంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో కొద్దిసేపటి క్రితమే నాచారంలోని ఆ ప్రాంతానికి సంబంధించిన చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ కూడా దీనికి సంబంధించి పిలుపునిచ్చింది. రేపటి నుంచి ఇటు కస్టమర్లు కూడా తమకు సహకరించాలంటూ కూడా వినూత్న రీతిలో వాళ్ళు ప్లగార్డులతో నిరసన తెలిపారు. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.